హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. స్టార్ట్ చేశాను పూజా వ్లాగ్. ఒక మందార పువ్వు వచ్చింది ఫ్రైడే రోజు అమ్మవారికి పెడదామని చెప్పేసి కోస్తున్నాను. ఇదిగోండి, అమ్మవారి కోసమని చీర కూడా పెట్టుకున్నాం. ఫస్ట్ ఫ్రైడే కదా, ఆ, అందుకని చీర పెట్టి అమ్మవారికి ఇట్లా పూజ చేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గేసి ఇదిగోండి, తులసి చెట్టు దగ్గర కూడా ఇట్లా పూజ చేసుకున్న. పాయసం చేశానండి అమ్మవారికి. సగ్గుబియ్యం పాయసం చేశాను ఆ రోజు. అదే కలుపుతున్నాను మొత్తం, పాలు పోసి అన్నీ వేసి. ఇదేమో రాగి జావా బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి, పూజ అది అయిపోయింది. అమ్మవారిని ఇట్లా పూజ చేసుకున్నాను. గులాబీ పూలతోటి, మందార పూలతోటి ఇట్లా పెట్టి చేసుకున్నాను అండి. మొన్న దాకా వారాహి నవరాత్రులు అయిపోయింది కదా, ఆ మరుసటి రోజే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మార్నింగే పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళామండి. నా డ్రెస్ అని మా అత్తయ్య గారికి శారీ అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఆ కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఇంట్లో పూజ అది చేసుకున్న తర్వాత వెళ్తే గుళ్ళో కూడా వచ్చేసి కుంకుమార్చన చేశారండి. చాలా బాగా జరిగింది గుళ్ళో పూజ కూడా. పంతులు గారు ఇక్కడ శ్రీపురం కాలనీ టెంపుల్ దగ్గర చేయిస్తా అన్నారండి. 11 శుక్రవారాలు అట్లాగూ